ఇప్పటి వరకు మనోడు ఒక లూజర్ అని మనం అనుకున్నాం, కానీ ఈ వీడియోలో తను లూజర్ కాదని నిరూపించుకున్నాడు. అసలు తనకు ఛాన్సే లేని ఒక స్ట్రాంగ్ అపోనెంట్ ని మనోడు ఈ వీడియోలో ఓడించగలిగాడు. మనోడికి సిస్టమ్ హెల్ప్ చేసింది అనుకోండి, కానీ మనోడైతే స్ట్రాంగ్ అపోనెంట్ ని ఓడించాడు. ఇక ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ రియాలిటీ కాస్ట్ ఎక్స్పీరియన్స్ వీడియోలో డుమాన్స్ నైట్ గా ఆ సంగు దగ్గరికి కొట్టేటోనిలా వెళ్ళి, హే బాబు లేగు. ఆ సంగు కోపంగా ఏమ్రా ఏమన్నావు మళ్ళీ అను. మనోడు, నేనెందుకు నీకోసం గేమ్స్ ఆడాలి, నీకేం కళ్ళు చేతులు లేవా అని ఆ సంగు తల మీద మొబైల్ తో కొడుతూ, ఏమ్రా నీ గురించి ఎన్సంకి చెప్పమంటావా, చెప్తా మరి చూసుకో అంటే ఆ సంగు మనోడి వైపు కోపంగా ఒకలుకిస్తాడు. ఈ సీన్ లో నాకెందుకో మనోడు మెయిన్ క్యారెక్టర్ కాదేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ సంగు వయసు చూసి మనోడు భయపడతాడు. సంగు ఏం మాట్లాడకుండా మనోడి నుంచి వాడి మొబైల్ ని తిరిగి తీసుకొని మనోడికి సారీ చెప్పి, అంతా నీకు మొబైల్ ఇస్తే నువ్వు గేమ్ ఆడతావని చెప్పారు, అందుకే నీకు ఇచ్చా, నాకు తెలుసు నీ గేమ్స్ ఆడటం అంటే ఇష్టం లేదని. మనోడు అది విని సంగుతో, ఆయన నీ మొబైల్ నాకు ఇస్తే నేను గేమ్ ఆడతానని నువ్వెలా అనుకున్నావు, సరేలే ఈసారి నిన్ను వదిలేస్తున్నా పో అని మనోడి మ్యాన్లీ సైడ్ చూసి ఆర్యన్ పడిపోయిందేమోనన్న ఆనందంతో ఆర్యన్ వైపు చూస్తే ఆర్యన్ వాళ్ళ ఫ్రెండ్ ఆర్యన్ ని లంచ్ కోసం గుంజుకెళ్తుంటుంది. అది చూసి మనోడి బుడగ తుస్సుమంటుంది. ఇక్కడ రైటర్ సెకండ్ గ్రేడ్ ని అందరికి సరిగ్గా అర్థం కావడం కోసం, అలాగే సింపుల్ గా ఉండడం కోసం సెకండ్ ఇయర్ గా మార్చాడు. అప్పుడే మైక్ లో సెకండ్ ఇయర్ వాళ్ళని తినడానికి రమ్మంటారు. మనోడు త్వరగా వెళ్తే ఆర్యన్ తో కలిసి తినే ఛాన్స్ దొరుకుద్దేమోనని ఆలోచిస్తుంటే సంగు పైకి లేస్తాడు. మనోడు వెళ్తుంటే ఎవరో చెయ్యి పట్టి ఆపుతారు. మనం ఫస్ట్ మనోడిని ఆపింది సంగుని అనుకుంటాం, కానీ కాదు, అది జిహాన్. సంగు మనోని ఇగ్నోర్ చేసి క్యాఫ్టేరియా వైపు వెళ్తాడు. బయట కారిడార్ లో సంగు వెళ్తుంటే చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అంతా తనని చూసి భయంతో ఆగిపోతుంటారు. వాడు క్యాఫ్టేరియాలోకి వెళ్తుండగా ఎవడో పరిగెడుతూ వచ్చి సంగుని లోపలికి వెళ్లకుండా ఆపుతాడు. నువ్వు సెకండ్ ఇయర్ స్టూడెంట్ వి కదా, నేను థర్డ్ ఇయర్, మర్యాదగా మేము తినేంత వరకు ఆగు అని డోర్ అడ్డంగా నించొని, సెకండ్ ఇయర్ వాళ్ళంతా అక్కడ లైన్లో నిలబడండి, మేము ముందు తింటున్నామని మళ్ళీ మమ్మల్ని చూసి జిట్టి తగలాకండి అని వాళ్ళకి కాల్ చేసి, రే ఎక్కర్రా త్వరగా రండి, హెడ్ స్టూడెంట్ టీచర్, ఐ థింక్ ప్రిన్సిపల్ అనుకుంటాం, మనం అలానే పిలుచుకుందాం, ప్రిన్సిపల్ తింటున్నాడు, మనకే ప్రాబ్లం లేదు, త్వరగా వచ్చి లైన్లో దూరండి. కట్ చేస్తే క్లాస్ రూమ్ 3లో డూవాన్ జిహాన్ మాట్లాడుకుంటుంటారు. మనోడు, నువ్వు ఆ పిగ్గీ బ్యాంక్ అదే జిహాన్ కదా, నువ్వు మా క్లాస్ రూమ్ లో ఏం చేస్తున్నావు? జిహాన్, నేను ఈ క్లాస్ రూమే, నేను నీ వెనకే కూర్చున్నా చూడలేదా, సరేలే నువ్వు ఇందాక చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుపోయావు, ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండు. డూవాన్, నేనెందుకు జాగ్రత్తగా ఉండాలి? జిహాన్, ఇందాక నువ్వు సంగుతో మాట్లాడావుగా, అలా ఎప్పటికీ మాట్లాడాకు, నీకేం సంగు గురించి తెల్దా? మనోడు, వాడు ఫస్ట్ ఇయర్ మొత్తం గేమ్స్ ని ఆడుకుంటూ గడిపేస్తుంటాడు, అందుకే క్లాస్ రూమ్ లో ఉన్నోళ్ళు ఎవరు మనోడికి తెల్లు. మనోడు జిహాన్ తో, వాన్ చూసి ఎందుకు భయపడాలి, వాడేం చెడ్డోడ్లా కనిపించట్లేదే. జిహాన్ కి సంగు గురించి తలుచుకుంటా అంటేనే చెమటలు కారుతుంటాయి. డూవాన్ తో, సంగు వీడు మిగతా బుల్లీస్ లో ఎటువంటి రీజన్ లేకుండా ఒకరిని బుల్లీ చేయడు, అలాగే క్లాస్ రూమ్ లో టాప్ ప్లేస్ గురించి ఆశపడాడు, నువ్వు వాడిని ఎన్ని అన్నా కామ్ గా ఉంటాడే గాని నీ మీద కోప్పడు. మనోడు, అయితే వాడిని చూసి ఎందుకు భయపడాలి? జిహాన్, కానీ ఒకే ఒకటి, వాడి దావ గనక అడ్డు నిలబడ్డావా వాడి పర్సనాలిటీ మొత్తం చేంజ్ అవుద్ది. తిరిగి క్యాఫ్టేరియా దగ్గర ఆ థర్డ్ ఇయర్ స్టూడెంట్ సంగు ఎక్స్ప్రెషన్ చూసి కోపంగా, ఎంబ్రా పిల్లకుంక, నీకన్నా ముందు నీ సీనియర్స్ తింటామంటే కోపం వస్తుందా అని అంటే సంగు ఆ మాటల్ని ఇగ్నోర్ చేసి, హే నువ్వు నాకన్నా ఫాస్టా? అది విని ఆ సీనియర్ సంగుని కొట్టడానికి చేయి పైకి లేపి, అవునరా వెదవా, నా చేతులు నీ కళ్ళకు కూడా కనిపించినంత ఫాస్ట్ గా మూవ్ అవుతాయి అని అంటుండగా విత్ ఇన్ సెకండ్ లో సంగు ఆ సీనియర్ ఊపిరితిత్తుల దగ్గర గుద్దుతాడు. సీనియర్ ఆ పంచికి ఫాస్ట్ గా రియాక్ట్ కాలేకపోతాడు. తిరిగి, నీ అయ్య నీకు చావాలని ఉందా అని సంగు మీద అటాక్ చేస్తే సంగు ఆ అటాక్ ని ఈజీగా డాడ్జ్ చేసి ఆ సీనియర్ నెక్స్ట్ రియాక్షన్ ఇచ్చేలోపే 3 పంచెస్ ని లాంచ్ చేస్తాడు. దాంతో ఆ సీనియర్ కి కోపం వచ్చి సంగు వైపు చేతులు ఎలా పడితే అలా ఊపుతుంటాడు. సంగు ఆ పంచెస్ అన్నిటినీ ఈజీగా డాడ్జ్ చేస్తాడు. అది చూసి సీనియర్ కి చెమటలు పడుతుంటాయి. వీడేంది ఇంత ఫాస్ట్ ఉన్నాడు, నేను కనీసం ఒక్క పంచ్ కూడా ల్యాండ్ చేయలేకున్నా. సంగు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, నువ్వు నాకన్నా ఫాస్టా అని సీనియర్ ఫేస్ మీద కంటిన్యూస్ గా ఆగకుండా అటాక్ చేస్తాడు. పంచెస్ ఎక్కడా చేయడు, ఓన్లీ ఫేస్ మీద మాత్రమే చేస్తాడు. ఈ ఫైట్ ని చూస్తున్న స్టూడెంట్స్ కి కింది నుంచి పడుతుంటుంది. సంగు దెబ్బలకి ఆ సీనియర్ ఫేస్ మొత్తం వాచిపోయి ఉంటుంది. సంగు ఆ సీనియర్ ని పడుకోబెట్టి, నువ్వు నాకన్నా ఫాస్ట్ కాదు, అలాంటప్పుడు నా ముందుకు వచ్చి నాకు అడ్డు నించుంటావా? ఈ ఫైట్ ని చూసిన ప్రతి ఒక్కరికి చెమటలు కారుతుంటాయి. అక్కడే మన డూవాన్ జిహాన్ కూడా ఉంటారు. మనోడి గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లే, మనోడికి ఆల్రెడీ పడిపోయి ఉంటుంది. కట్ చేస్తే స్కూల్ అయిపోయి ఉంటుంది, అంత ఇంటికి వెళ్తుంటారు. మనోడు ఇంటికి వెళ్తూ లంచ్ టైంలో జరిగింది తలుచుకుంటాడు. వాడి ముందు స్పీడ్ గా వెళ్ళినా, వాడు వెళ్తున్న దావకి అడ్డొచ్చినా వాడికి నచ్చదనుకుంటా, కానీ ఆ మాత్రం దానికి అంత దారుణంగా కొడతారా? నాకు వాడి ఫుల్ స్టోరీ తెలుదు, ఏదో అందరు అంటుంటే విన్నా. వాడు మిడిల్ స్కూల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ క్లబ్ లో ఉన్నప్పుడు ఏదో జరిగిందంట. ఆయన నాకెందుకులే, కానీ వాడితో జాగ్రత్తగా ఉంటే మంచిది. వాడి ముందు ఫాస్ట్ గా పరిగెత్తకుండా వాడి దావకు అడ్డు రాకుండా ఉంటే చాలు, నాకు ఎటువంటి ప్రాబ్లం రాదు. చూస్తుంటే నా ఈ స్కూల్ లైఫ్ సాఫీగా సాగిపోతుంది అనుకుంటా. మనోడు రిన్ గిఫ్ట్ గా ఇచ్చిన ఆక్టోపస్ ని సాల్ట్ వాటర్ లో వేసుకుని ఇంటికి తీసుకెళ్తుంటాడు. మనోడి లైఫ్ సాఫీగా సాగిపోతుంటే సిస్టమ్ చూస్తూ ఉండలేదనుకుంటా. అప్పుడే మనోడి ముందుకు ఫుల్ స్పిరిట్ అన్న క్వాషన్ ఇచ్చి ఆ సంగు ముందు ఫాస్ట్ గా పరిగెత్తమంటుంది. మనోడు
అది చూసి ఇప్పుడేమైంది, ఈ రోజుల్లో అంతా బాగానే ఉంది కదా అని పబ్లిక్లోనే గట్టిగా అరుస్తాడు. మనోడికి ఇప్పుడు సిస్టంతో వాదించేంత టైం కూడా ఉండదు. ఆ క్వాస్ట్ టైం లిమిట్ ఓన్లీ 10 minutes. అది చూసి మనోడు సంగుని వెతకడం కోసం వెళ్తాడు. కట్ చేస్తే ఒక చోట 2 బిల్డింగ్ల సందులో ఎవరు అద్దాలు పెట్టుకున్న స్టూడెంట్ ని చిత్తగొడుతుంటారు. ఆ స్టూడెంట్ హెల్ప్ కోసం అడిగి తన ముందున్న స్టూడెంట్ తో, నన్ను క్షమించు, నేను ట్యూషన్ కి లేట్ అవుతుందేమోనని పరిగెడుతూ వెళ్ళబోయి నిన్ను గుద్దుకున్నా అని వాడి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకుంటుంటే ఆ సంగు, నేను నిన్నేమడిగా, నువ్వు నాకన్నా ఫాస్టా కాదా అని వాడి బ్యాగ్ పక్కన వేసి ఆ స్టూడెంట్ ని బాగా చిత్తగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తున్న సంగుని చూసి ఈ స్టూడెంట్ ఏడుస్తుంటే ఒక వాయిస్, హే మొగోడు, ఈ మాత్రం దానికి ఏడవకూడదు, ఇదిగో తుడుచుకో. ఆ తన్నులు తిన్న స్టూడెంట్ థ్యాంక్స్ చెప్తే ఆ కర్చీఫ్ ఇచ్చింది మనోడే. మనోడు, హే నువ్వు రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నావా? ఆ స్టూడెంట్, నాకు రివెంజ్ తీర్చుకోవాలనే ఉంది, కానీ నేను అంత స్ట్రాంగ్ కాదు. మనోడికి క్వాస్ట్ ని కంప్లీట్ చేయడానికి ఇచ్చిన టైంలో ఇక 2 minutes ఉంటుంది. మనోడు వాడి షర్ట్ లోని ఇన్నర్ పాకెట్ లో చేపెట్టి, నాకు నా పాస్ట్ లైఫ్ గుర్తొచ్చింది, నేను ఇంతకు ముందు నీలా ఒక లూజర్ని. ఆ స్టూడెంట్, నిజంగా నీలాంటోడు ఒక లూజరా? మనోడు, చింతించాకు లూజర్, ఈ రోజు నుంచి వాడు ఎప్పుడు ఇలా ప్రవర్తించాడు, నేను వాడికి బుద్ధి చెప్తా అని ఆ లూజర్ కి ధైర్యం ఇచ్చి మనోడు భయపడుతుంటాడు. మనోడి చేతిలో 1 gold key 4 bronze keys ఉంటాయి. వీటిని 6 days కిందట అదే సియాన్ తో పాటు డేట్ కి వెళ్లి చైన్ క్వాస్ట్ లైన్ కంప్లీట్ చేశాడుగా, అప్పుడు సిస్టమ్ మనోడికి రివార్డ్ గా ఈ కీస్ ని ఇచ్చుంటుంది. మనోడు ఆ కీస్ ని అప్పుడే వాడదాం అనుకుంటాడు, కానీ ఫ్యూచర్ లో ఏదైనా అవసరం వస్తుందేమోనని ఆగిపోయింటాడు. మనోడు, నేను సిస్టమ్ ఇచ్చిన అన్ని క్వాస్ట్లను కంప్లీట్ చేశా, కానీ ఇన్ని కీస్ వస్తాయని అనుకోలే. 1 gold కి 4 bronze keys వచ్చాయి. అప్పుడే సిస్టమ్ మనోడికి వార్నింగ్ ఇస్తుంది, కీస్ ని యూజ్ చేస్తే అన్ని ఒకేసారి యూజ్ చేయి, ఒకటి యూజ్ చేసి ఒకటి యూజ్ చేయకపోతే అన్ని కీస్ మాయమైపోతాయి. మనోడు ఆ వార్నింగ్ చూసి, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను అన్ని కీస్ ని యూజ్ చేస్తాలే. ఇక్కడ గోల్డ్ కి యూజ్ చేస్తే రివార్డ్ గా ఏదో ఒక స్కిల్ వస్తుంది, కానీ బ్రౌన్స్ కి అలా కాదు. బ్రౌన్స్ కీతో నువ్వు నీకు నచ్చిన స్టేట్ పాయింట్ అన్లాక్ చేసుకోవచ్చు. అందుకే తను మళ్ళీ ఫేస్ చేసే అపోనెంట్ ని బట్టి ఆ కీస్ ని యూజ్ చేసే మంచిదని, తనకి యూజ్ చేయాలని ఉన్న తనని తాను కంట్రోల్లో పెట్టుకుంటాడు. ప్రెజెంట్ లో మనోడు క్వాస్ట్ టైం చూసి, హే లూజర్, నీకు వాడి వీక్నెస్ ఏమైనా తెలుసా? ఆ లూజర్, వాడికి కూడా వీక్నెస్ ఉంటుందా? మనోడికి వాడితో మాట్లాడే ఉపయోగం లేదని కామ్గా నడుచుకుంటూ వెళ్ళి సడన్ గా అక్కడి నుంచి పక్క సందులోకి పరిగెడుతూ వెళ్తాడు. అక్కడికి వెళ్ళి స్కిల్ విండో ఓపెన్ చేసి గోల్డ్ కీ యూజ్ చేస్తాడు. వరే ఒక మంచి స్కిల్ ఇయ్యనరా అని అనుకుంటుండగా మనోడికి బ్లైండ్ స్పాట్ స్ట్రైక్ స్కిల్ వస్తుంది. ఆ స్కిల్ యూజ్ చేయడానికి కేవలం 20% మానా ఉంటే చాలు. అది చూసి మనోడు, ఆసమ్, ఈ స్కిల్ కి మానా తక్కువగా పడుతుంది, అలాగైతే నేను ఈ స్కిల్ ని చాలా సార్లు యూజ్ చేయగలను. ఈ బ్లైండ్ స్పాట్ స్ట్రైక్ స్కిల్ మనోడికి ఎనిమిస్ బ్లైండ్ స్పాట్ నుంచి ఫాస్ట్ గా అటాక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనోడు 4 bronze కీలలో ఒక కీ వాడి మానా పాయింట్స్ ని 100కి ఇంక్రీజ్ చేసుకుని మిగతా 3 కీస్తో ఏమన్లాక్ చేయాలి. వాడు ఇంతకు ముందు ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఒక మెంబర్, వాడి ఫైటింగ్ స్టైల్ స్పీడ్ టైప్, అయితే దీన్ని అన్లాక్ చేస్తా. మనోడు మిగతా కీస్ ని ఏ స్టేట్ పాయింట్ మీద యూజ్ చేశాడో మనకి చూపించరు. కట్ చేస్తే ఒక అమ్మాయి బస్ కోసం వెళ్తూ ఒకరిని గుద్దుకుంటుంది. తను గుద్దింది ఎవరినో కాదు, సంగుని. తను సారీ చెప్పి తన దావా తను వెళ్లి బస్ ఎక్కుతుండగా ఆ సైకోగాడు అమ్మాయిని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడే మనోడు టయానికి వచ్చి సంగు హుడ్ ని పట్టుకొని వెనక్కి లాగి ఆ అమ్మాయిని కాపాడతాడు. మనోడు ఇప్పుడు సంగుని ఆపి గెలుక్కున్నాడు కాబట్టి సిస్టమ్ ఫుల్ స్పిరిట్ క్వాస్ట్ కంప్లీట్ అయినట్లు చూపిస్తుంది. మనోడి దగ్గర మొత్తం సైలెంట్ గా ఉంటుంది, ఒక్క బస్సు సౌండ్ తప్ప. మనోడు ఏం మాట్లాడకుండా కోపంగా ఉన్న సంగుతో, నేను నీకు సారీ చెప్తే నన్ను క్షమిస్తావా? అప్పుడే సంగు మాస్టర్ ని డిఫీట్ చేయమని సిస్టమ్ చైన్ క్వాస్ట్ ని ఇస్తుంది. అంతే, మనోడు ఆ ఫైట్ నుంచి తప్పించుకోలేక తనకొచ్చిన న్యూ స్కిల్ బ్లైండ్ స్పాట్ స్ట్రైక్ ని యూజ్ చేసి పర్ఫెక్ట్ గా సంగు ఊపిరితిత్తుల మీద అటాక్ చేస్తాడు. సంగు ఒక్కసారిగా కోపంగా నీ అయ్యారే అని భయపెట్టేలా చూస్తే మనోడు సంగు నుంచి దూరంగా పరిగెడతాడు. ఫస్ట్ మనోడు పారిపోతున్నాడేమో అని అనుకుంటాం, కానీ మనోడు ఏదో ప్లాన్ వేశాడు. మనోడి ప్లాన్ అలా పారిపోతున్నట్లు యాక్ట్ చేసి సంగు మనోడికి దగ్గరగా రాగానే అటాక్ చేయడం మనోడి ప్లాన్. కానీ ఆ సంగుగాడు మనోడు అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్ గా ఉంటాడు. వాడు మనోడి బ్యాగ్ పట్టుకుంటే మనోడు వాడి బ్యాగుని వదిలి సంగు నుంచి దూరంగా వెళ్లి వీడి స్కిల్ వల్ల దెబ్బ తిన్నా కూడా మూవ్ కాగలుగుతున్నాడు. చూస్తుంటే లో మాన స్కిల్ ఎక్కువ డ్యామేజ్ ఇచ్చినట్లేదు. ఆ సంగు వాడి డైలాగ్ చెప్పబోతుంటే మనోడు ఆ న్యూ స్కిల్ ని ఒకేసారి 3 times యూజ్ చేసి ఒకసారి కంఠం మీద 2 సార్లు ఊపిరితిత్తుల మీద అటాక్ చేసి, నా అటాక్స్ నువ్వు అనుకున్న దానికన్నా ఫాస్ట్ గా ఉన్నాయి కదా. మనోడు ఇక్కడ వాడిని వాడు అసాసిన్ లా ఫీల్ అవుతుంటాడు. మనోడు ఆ సంగు అనుకున్న దానికన్నా ఫాస్ట్ గా లేడని అనుకుంటే అప్పుడే సంగు వాడి బ్యాగ్ నిప్పుతాడు. ఈ సంగు గోకు ఫ్యాన్ అనుకుంటా. ఇప్పటి వరకు వాడి బ్యాగ్ లో వేటి పెట్టుకుని ట్రైన్ అవుతున్నాడు. వాడి బ్యాగ్ కింద పడతానే బూమ్ అన్న పెద్ద సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ విని మనోడు, ఈ విధవ వాడి బ్యాగులో ఏం పెట్టుకొని తిరుగుతున్నాడు. మనోడి వర్డ్స్ పూర్తయ్యే లోపే విత్ ఇన్ సెకండ్ లో సంగు మనోడి ఫేస్ ముందుకు వస్తాడు. మనోడు ఎలాగో ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి ఆ స్కిల్ ని యూజ్ చేస్తే సంగు ఈసారి చాలా అంటే చాలా ఈజీగా డాడ్జ్ చేసి, ఇందాక ఏమన్నా మళ్ళీ అను అని మనోడిని ఇష్టం వచ్చినట్లు కొడతాడు. విత్ ఇన్ సెకండ్ లో మనోడి మీద 3 times పనిచేస్తాడు. మనోడి 3 అటాక్ చేస్తే సంగు డాడ్జ్ చేసి మనోడి మీద అటాక్ చేస్తుంటే మనోడు, వీడు ఇందాక నుంచి ఆ హెవీ బ్యాగ్ వేసుకొని నాతో
తర్వాత సరిగా ఫైట్ చేయలేకపోయాడు. వీడు నేను అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా ఉన్నాడు. అప్పుడే సంగు నీ అయ్య ఇందాకేమన్నా ఇప్పుడైనా చూద్దాం అని ఒక గుద్దితే మనోడు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి పడతాడు. మనోడు పైకి లేస్తూ నేను ఆ న్యూ స్కిల్ ని ఇప్పటికే చాలా సార్లు యూజ్ చేశా. ఇప్పుడు ఫాల్కన్ డ్రాప్ యూజ్ చేస్తే మంచిది అనుకుంటా, కానీ దాని వల్ల మాన ఎక్కువగా అయిపోతుంది. వీడేమో చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. వీడు ఒకవేళ దాన్ని డాట్ చేస్తే నేను అసలు ఇంత ఫాస్ట్ గా ఉన్నోని ఎలా ఓడించగలను అని తన వైపు వస్తున్న సంగుని చూసి వణికిపోతుంటే ఆ సంగు హే కోమా పారాలైజ్ రెండిట్లో నువ్వేదించుకుంటావు అని భయపెట్టేలా చూస్తే మనోడు అక్కడి నుంచి తప్పించుకునేందుకు దారి లేదని నేను ఆ రెండు చూస్ చేసుకోనరా నీ అయ్యా అని తన న్యూస్కెల్ బ్లైండ్ స్పాట్ స్ట్రైక్ 3 కాంబోని యూజ్ చేస్తే ఆ సంగు తప్పించుకుంటూ నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు కానీ నీ అటాక్స్ మాత్రం నా మీద వర్క్. అప్పుడే ఒక అటాక్ వాడి ఫేస్ మీద ల్యాండ్ అవుతుంది. అది చూసి సంగు షాక్ లో ఉంటే మనోడు ఓ నువ్వు నా అటాక్ తగలదు అన్నావు, కనీసం ఈ అటాక్ మరి అంత ఫాస్ట్ కూడా కాదు, ఇది స్లో అటాక్. చూస్తుంటే మనోడి ఫైటింగ్ ఎక్స్పీరియన్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నట్లుంది. ఇప్పటి వరకు మనోడు కంటిన్యూస్ గా ఫాస్ట్ పంచెస్ చేశాడు. దానివల్ల సంగు బ్రెయిన్ ఆ ఫాస్ట్ పంచెస్ మీద ఫోకస్ పెట్టి సంగుని ఫాస్ట్ పంచెస్ ని డాడ్జ్ చేయనిచ్చింది. కానీ మనోడు తెలివిగా ఆ ఫాస్ట్ పంచెస్ లో పంచుని చేస్తున్నట్లు చేసి స్లోగా స్లాప్ కొట్టినట్లుగా హ్యాండ్ ని సైడ్ కి మూవ్ చేసి స్లో పంచుని ల్యాండ్ చేస్తాడు. సడన్ గా అటాక్ స్లో చేయడం వల్ల అపోనెంట్ డాడ్జ్ మూవ్మెంట్ దెబ్బతింది. ఇక్కడ చూపిస్తున్నారే ఇది ఒక కొరియన్ గేమ్. మనోడు ఈ గేమ్ లోని స్కిల్ ని ఇప్పుడు యూజ్ చేశాడు. చూస్తుంటే మనోడు వాడి మిగతా బ్రౌన్జికేషన్ ని యూజ్ చేసి వాడి అటాక్ ని ఇంక్రీజ్ చేసుకున్నట్లున్నాడు. ఇప్పుడు మనోడి అటాక్ పవర్ 31. అప్పుడే ఆ సంగు మనోడి వైపు ఫాస్ట్ గా వస్తాడు. మనోడు ఇప్పటి వరకు ఏ గేమ్ లో ఓడిపోయినాడు, అదే వీడియో గేమ్ లో. అలా ఈ ఫైట్ లో నేను ఓడిపోను అని గట్టిగా అరిచి ఎనిమి ఫైటింగ్ స్టైల్ ని అనలైజ్ చేస్తూ తన న్యూ స్కిల్ తో అటాక్ చేస్తాడు. మనోడు సంగు ఫైటింగ్ స్టైల్ అనలైజ్ చేస్తూ వాడు నా అటాక్ డాట్ చేశాడు. వెంటనే అటాక్ కోసం వెళ్తాడు. నేను నన్ను డిఫెండ్ చేసుకోవాలి అని తన హ్యాండ్ అడ్డంగా పెట్టుకుంటే సంగు పంచ్ చేయకుండా కిక్ చేస్తాడు. ఆ కిక్ మనోడి నుదిటి మీద తగిలి మనోడి ఎగురుకుంటూ వెళ్లి కింద పడతాడు. ఆ సంగు మనోడితో నువ్వు ఈ ఫైట్ ని ఎప్పటికీ గెలవలేవు. మనోడు చిన్నగా పైకి లేస్తూ ఈ విధంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ లో మెంబర్ పంచు కన్నా కిక్ వీడి స్పెషాలిటీ. ఈ అటాక్ నా నుదిటి మీద తగిలి బ్రతికిపోయా, లేకుంటే నా పని అయిపోయిండేది అని అనుకుని ఫాస్ట్ గా సంగు మీదకి వెళ్లి మళ్ళీ ఆ న్యూ స్కిల్ తో అటాక్ చేస్తే ఆ సంగు డాజ్ చేస్తాడు. అప్పుడే మనోడి ఒక అటాక్ సంగు మీద ల్యాండ్ అవుతుంది. కాదు, మనోడు ల్యాండ్ అయ్యిందనుకుంటాడు. నిజానికి ఆ సంగు మనోడి హ్యాండ్ పట్టుకొని మనోడి గడ్డ మీద కిక్ చేసి మనోడు ఆ కిక్ నుంచి తెలుకునే లోపే మనోడి ఫేస్ మీద మళ్ళీ ఒక పంచ్ చేసి మనోడు గాల్లో ఉండంగానే మళ్ళీ ఒక కిక్కుతో మనోడు ఎగురుకుంటూ వెళ్లి పడేలా చేస్తాడు. సంగు నేనిక నీ మీద జాలి చూపించాను. పక్కన మనోడు వాడి బాడీని సరిగా మూవ్ చేయలేకుంటాడు. ఒకవైపు ఆ సంగు మనోడి వైపు వస్తుంటాడు. మనోడు ఏదో ఒకటి చేయాలని సిస్టమ్ విండో ఓపెన్ చేసి తన దగ్గరున్న స్కిల్స్ ని హెల్త్ ని మానాన్ని చూసుకుంటాడు. మనోడి హెల్త్ 1000 నుంచి 92కి పడిపోయి ఉంటుంది. ఇక మానా పాయింట్స్ 300 నుంచి 42కి పడిపోయి ఉంటుంది. ఇక మనోడు ఆ స్కిల్ బ్లైండ్ స్పాట్ స్ట్రైక్ తప్ప ఇంకేదాన్ని యూజ్ చేయలేడు. అది కూడా కేవలం 2 టైమ్స్ మాత్రమే యూజ్ చేయగలడు. మనోడు ఆ స్కిల్ చూస్తుండగా ఏదో అర్థమయ్యి ఏంటిది ఆ సంగు ఇదే, దీన్నే సాకర్ కిక్ అంటారు. అప్పుడే సడన్ గా మనోడు వాడి బ్లైండ్ స్పాట్ స్కిల్ యూజ్ చేసి సంగు యాంకి మీద గ్రౌండ్ కిక్ చేసి ఆ సంగు సాకర్ కిక్ నుంచి తప్పించుకుంటాడు. ఇక్కడ మనోడి స్కిల్స్ గురించి మాట్లాడుకుంటే ఫాల్కన్ డ్రాప్ డీటెయిల్స్ అయితే హెడ్ మీద మాత్రమే కిక్ చేసి అపోనెంట్ ని ఓడించాలని ఉంది. బ్లైండ్ స్పాట్ స్ట్రైక్ లో అలాంటి డీటెయిల్స్ ఏం లేవు. అది చూసి మనోడు ఒక రాయి వేసి బ్లైండ్ స్పాట్ స్ట్రైక్ ని తన లెగ్ మీద యూజ్ చేసి కిక్ చేశాడు. అది సక్సెస్ అయింది. ఇప్పుడు మనోడు ఆ స్కిల్ ని ఓన్లీ ఫింగర్స్ తోనే కాదు ఎలా అయినా యూజ్ చేయొచ్చు అని అర్థం చేసుకుంటాడు. ఆ ఫైట్ ని ఎలాగోలా గెలవాలని మనోడు సంగు హుడ్ ని పట్టుకొని వాడి విజన్ ని బ్లాక్ చేసి అటాక్ చేయబోతాడు. కానీ మనోడి బ్యాడ్ లక్, సంగు మనోడి ట్రిక్స్ కి పడాడు. మనోడి హ్యాండ్ పట్టుకొని సైడ్ నుంచి మనోడి మీద కిక్ చేస్తే మనోడు ఎగురుకుంటూ వెళ్లి పడతాడు. సంగు అక్కడే ఉన్న రాయి తీసుకొని నేను ఈ పని ముందే చేసి ఉండాల్సింది. ఇప్పుడే మనం ఆ సంగు ఎందుకు ఇలా, ఎవరన్నా తన ముందు ఫాస్ట్ గా వెళ్ళినా ఎవరన్నా తనని గుద్దుకున్నా ఎందుకు వాళ్ళని కొడుతున్నాడో తెలుసుకోవడం కోసం పాస్ట్ కి వెళ్తాం. సంగు గాడికి ఫాస్ట్ గా ఉండడం అంటే ఇష్టం. ఒక రోజు వాళ్ళ అకాడమీలో ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటీషన్ జరుగుతుంది. అర్థం అయ్యేలా చెప్పాలంటే రన్నింగ్ రేస్. ఆ కాంపిటీషన్ లో మనోడు ఫస్ట్ ప్లేస్ గెలుచుకోలేకపోతాడు. మనోడికి సెకండ్ ప్లేస్ వస్తుంది. తిరిగింటికి వెళ్ళాక వాళ్ళ ఫాదర్ మనోడు ఫస్ట్ ప్లేస్ తెచ్చుకోలేదని కుక్కను కొట్టినట్టు కొడతాడు. మనోడి వాళ్ళ ఫాదర్ తన ప్రైమ్ డేస్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు తను ఎప్పుడు ఫస్ట్ ప్లేసే తెచ్చుకునేటాడు. ఒక యాక్సిడెంట్ కారణంగా తన కాళ్ళని పోగొట్టుకుని ఆ ఫీల్డ్ నుంచి తప్పుకొని ఉంటాడు. మనోని బాగా కొట్టి ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటీషన్ బాగా గుర్తుపెట్టుకో సంగు, నేను సాధించలేకపోయిన దాన్ని నువ్వు సాధించాలి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ తెచ్చుకో, దీన్ని రిపీట్ చేయకు. సంగు తన ఫాదర్ ని సాటిస్ఫై చేయడం కోసం ప్రతిరోజు ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనింగ్ తర్వాత కూడా తను ఒక్కడే అకాడమీలో ఉండి ఒంటరిగా ట్రైన్ అయ్యేటోడు. మనోడి బ్యాగ్ బుక్స్ తో కాకుండా ఇసుకతో నిండి ఉంటుంది. మనోడు అలా ఎంతగానో కష్టపడి ప్రయత్నించినప్పటికీ మనోడికి ఫస్ట్ ప్లేస్ రాదు. ఆ ఫస్ట్ ప్లేస్ మనోడికి తను రీచ్ కాలేని ఒక పెద్ద వాళ్ళ కనిపిస్తుంటుంది. మనోడి గివప్ ఇద్దాం అనుకుంటాడు, కానీ తన ఫాదర్ కి భయపడి గివప్ ఇవ్వలేకపోతాడు. ఇక్కడే మనోడు ఒక తప్పు దావని ఎంచుకుంటాడు. అదే రోజు రాత్రి ఫస్ట్ ప్లేస్ లో వచ్చిన స్టూడెంట్ ని బయటికి పిలిచి వాడు కోమాలోకి పోయేలా దారుణంగా కొడతాడు. ఆ సిచ్యువేషన్ లో సంగు మైండ్ లో ఒకే ఒక నడుస్తుంది, వీడు లేకుంటే నాదే ఫస్ట్ ప్లేస్
అంతే. అప్పటి నుంచే తనకన్నా ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నా, తనకి అడ్డుగా ఎవరు నించున్నా వాళ్ళని కొట్టేటోడు. ప్రజెంట్లో సంగు మనోడితో, ఒకరోజు నేను ఒకని కోమాలోకి పోయేలా కొట్టానని నన్ను ట్రాక్ అండ్ ఫీల్డ్ క్లబ్ నుంచి గెంటేశారు. అలాగే నా సొంత నాన్న దాని కారణంగానే నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. దీనంతటి కణం ఆ వెధవే అని మనోడి మీదకి రాయెత్తి, అప్పుడంటే నేను టీనేజర్ అని నన్ను వదిలేశారు. ఇప్పుడు నేను నిన్ను కోమాలోకి పోయేలా కొడితే ఏం జరుగుతుందో చూద్దామా. అప్పుడే ఆ సంగు గాడి తల మీద ఏదో కదులుతుంటుంది. మనోడు తనలో తాను, గేమ్లో గెలవాలంటే కావాల్సింది ఐటమ్. ఆ సంగు గాడి తల మీద ఆక్టోపస్ ఉంటుంది. అది చూసి మనోడు కాన్ఫిడెన్స్ గా నవ్వుతూ, నేను ఇంకా అది ఎక్కడైనా పడిపోయి ఉంటుందేమో అనుకున్నా, మంచిదైంది అది ఎక్కడికి పోలే. ఈ ఆక్టోపస్ ని మనోడు సంగు అమ్మాయి మీదకి అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు హుడ్ ని పట్టుకొని లాగుతాడు కదా, అప్పుడు ఈ ఆక్టోపస్ ని సంగు హుడ్ లో వేసుంటాడు. సంగు ఆక్టోపస్ ని పట్టుకొని అలా పీక పక్కన వేసి, నువ్వు ఇలాంటి పనికిరాని పని చేస్తావని నేను అనుకోలే. అప్పుడే ఆక్టోపస్ ఇంక్ సంగు తల నుంచి కారి కళ్ళల్లోకి వచ్చి పడుతుంది. ఆ ఇంక్ వల్ల వాడి కళ్ళు మండడం స్టార్ట్ అవుతుంది. మనోడు చిన్నగా పైకి లేస్తూ, నీకీ మాత్రం కూడా తెల్లా, ఆక్టోపస్ ని నువ్వు అది ఉన్న ప్లేస్ నుంచి బలవంతంగా గుంజితే అది ఇంకుని స్ప్రే చేస్తుంది. ఇప్పుడు ఆ సంగు గాడి విజన్ బ్లాక్ అయింది. ఇది మనోడికి దొరికిన ఛాన్స్. మనోడు ఇప్పుడు ఆ బ్లైండ్ స్ట్రైక్ ని కేవలం ఒక్కసారి మాత్రమే యూజ్ చేయగలడు. అందుకే దాన్ని వేస్ట్ చేయకుండా సంగు మీదకి ఎగిరి వాడు కళ్ళ మంటకి మొత్తుకుంటుంటే తల మీద స్కిల్ తో కాకుండా నార్మల్ గా గుద్ది ఆక్టోపస్ ఇచ్చినందుకు యారీకి థ్యాంక్స్ చెప్పుకొని బ్లైండ్ స్ట్రైక్ స్కిల్ ని తన తలకి యాక్టివేట్ చేసి సంగు తలని గుద్దుతాడు. ఆ అటాక్ చాలా స్ట్రాంగ్ గా తగులుతుంది. దెబ్బకి సంగు నోట్లోంచి రక్తం వస్తుంది. మనోడు ఈ తన విక్టరీని ఆక్టోపస్ ఇచ్చిన యారింగ్ కి డెడికేట్ చేస్తాడు. మనోడు అప్పుడే విక్టరీ అనౌన్స్ చేసుకుంటున్నాడు. అసలు ఆ సంగు నిజంగానే ఓడిపోయాడా? అంత స్ట్రాంగ్ అటాక్ తగిలా కూడా ఎవరులేస్తారులేండి. ఓకే, ఇక్కడితో ఈ వీడియో నేను చేస్తున్నా. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఈ 3 చాప్టర్స్ కి ఒకసారి మీ రేటింగ్ ఇవ్వండి చూద్దాం. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఇలాంటి మరిన్ని యానిమే కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో కండి. ఇక ఉంటా మరి. బాయ్ అండ్ టేక్ కేర్.